మాస్టర్ నన్ను కొడితే మా నాన్న చేత కొట్టించాను రా. నాన్నే నన్ను కొడితే మా అమ్మ చేత కొట్టించాను. ఇప్పుడు ఈ రాయచి నిన్ను కొడుతుందిరా. కళ్ళు కోడిగుడ్లా కనిపించే అంత బోతద్దాలు పెట్టావు. చూసి నడవచ్చుగా. నేను చూసి నడుస్తుంటేనే ఎవడో గురు చూసి ఇదిగో ఈ రాయి తీసుకొని కొట్టాడు. ఎవరు? రే నువ్వా? పువ్విచ్చిన పిల్ల పంది రాయి చుక్కు కొడతావా నిన్ను? నీ సంగతి తెలుస్తాను వాడా. అరే ఆగరా, నీకు దండం పెడతాను. ఇది నీ మీద సిరేసి నేను ఆఫీస్ ఇక్కడ రోడ్ లేదే. కొంచెం స్లోగా పరిగెత్తరా, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఒరే పిల్ల పంది నిన్ను. అరే రే నీకు ఇటుకి రాయి చాక్లెట్ ఇస్తాను. ఆగరా. ఇటుకి రాయి చాక్లెట్ రేయ్, అది తింటే నీలాగా నాకు షుగర్ వస్తుందిరా. షుగర్ కాదురా, నీకు పొగరు. నిన్ను ఇదేంటి కథ జరిగింది? అమ్మో ఇప్పుడు ఏం చేయటం? ఎస్కేపా సరెండరా? అమ్మో ఎస్కేప్ అయితే ఇంటికి వచ్చి కొడతాను. సరెండర్ బెటర్ అంతే. మరే యాదగిరి అన్న అసలు ఏం జరిగిందంటే ఏమైంది? పెరుగు పచ్చడైంది. డబ్బులు ఇవ్వు. వీళ్ళెవరు? నా ఫ్యాన్స్. నిన్నెందుకు ఫాలో అవుతున్నారు? దీన్నే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు. 300 ఇవ్వు. ఇతనికి ఏమైంది? కాకి రెట్టేసింది. ఎంత? ఆ కాకి లూజ్ మోషన్స్, దానికి వైద్యం చేయించాలి. డబ్బులు ఇవ్వు. ఇదిగో తీసుకో. ఇంకెప్పుడు రోడ్డు మీదకి రాకూడదు. వచ్చినా నెత్తి మీద కుండ ఉండకూడదు. ఉన్నా దాంట్లో పెరుగు ఉండకూడదు. ఉన్నా అప్పుడు ఆయన చేతిలో రాయి ఉండకూడదు. పేరు సంధ్య, ఊరు ఇండియా, ప్లేస్ హైదరాబాద్, ఏజ్ 90. సారీ 19. హలో, మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా. మీ పక్కింటి కొత్తగా వచ్చిన నైబర్. జీసస్ క్రైస్ట్ చెప్పినట్టు పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాను. దాంతో పాటు ప్రేమను పంచే కొద్దీ పెరుగుతుందన్న ఆచార్య రజనీష్ సూత్రాలను ఫాలో అవుతూ ఉంటాను. మొత్తాన్ని మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు అది అవసరం అలాంటి ముందు చెప్పాలి. యాక్చువల్లీ ప్రేమించుకోవడం నా దగ్గర కొన్ని స్కీమ్లు ఉన్నాయండి. డైలీ స్కీము, ఈక్లీ స్కీము, మంత్లీ స్కీము. ఇది నా లైఫ్ స్కీమ్ రా. అయితే మిగతా స్కీమ్ క్యాన్సిల్ చేద్దాం. స్టేషన్లో బాధుడు స్కీమ్ అంటే ఏంట్రా? స్కీముల పేరు చెప్పి కాలేజీకి వెళ్ళి అమ్మాయిని టీచ్ చేస్తున్నారేంట్రా? స్కీముల పేరు చెప్పి సీట్ చేస్తే తప్పు కానీ టీచ్ చేస్తే తప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనుకుంటున్నట్టు మేము అటువంటి వాళ్ళం కాదండి. అయ్య బాబాయ్, నువ్వు వాజ్పేయిను, ఈడు అబ్దుల్ కలామును. ఐ హట్ అది కాదండి. అయ్య బాబాయ్, ఏట్రా కొంప తీసి మీరేమన్నా అలకైతే తీవ్రవాదులేంట్రా? అంత టాలెంట్ ఉంటే నీకెందుకు దొరుకుతావా? మీకు ఎంత టాలెంట్ ఉందో నేను పోలీస్ స్టేషన్ లో చెప్తాను. నా సంగతి మీకు తెలియదు అంటారా? ఎక్స్క్యూజ్ మీ సార్, వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే. ఏంటి కూతురా, తర్వాత వీళ్ళు ఏం చేస్తారని భయపడుతున్నావా? 50% డిస్కౌంట్ లో పంపిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళినాయి. కాళ్ళున్నా నడవలేరు, చేతులున్నా తినలేరు. ఏంటి మీరు ఏంటి అలా చూస్తున్నారు? పలానా. అయ్యయ్యో సార్, వీళ్ళు నాకు నిజంగా తెలుసు. సరే మనకి నేనేటి చేస్తాను. ఇదిగో కోతరు చెప్పింది కనుక గెత్తను. మళ్ళీ స్కీముల జోలికి వెళ్ళకండి. నువ్వు యూనిఫామ్ వేసుకుని కలెక్షన్ అబ్బే, మీరు మీసాలకు మానేసి జుట్టుకు నూనె రాసుకోరా. సరే హెయిర్లెస్ పిల్ల. హలో, ఈ లగేజీ లోపల పెట్టు. ఎక్కడికి? ఎవరు మీరు? నేను లక్స్ పాపని. మై లిరిల్ పాప. నా రెక్సోనా పాప. ഞാൻ పిఎస్ పాప. ఎంత మనసులాయో? అవన్నీ మర్చిపోండి. మెడిమిక్స్ ఉంటే చాలు. నేను మెడిమిక్స్ పాపను. ఓహో, మీరు సబ్బులమే వాళ్ళ. హూ ఆర్ యు మ్యాన్? ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఐఎమ్ లైఫ్ బాయ్. ధర తక్కువ, దొరదెక్కువ కాదు నొరగెక్కువ. టోటల్ గా మీ అందరికి కొవ్వెక్కువలా ఉంది. బయటికి వెళ్ళండి. ఏంటి గొడవ? ఎవరు వీళ్ళంతా? సబ్బులమ్మే సుబ్బమ్మలట. మాకు సోపులు షాంపూలు అవసరం లేదు. బయటికి వెళ్ళండి. మేము సబ్బులు అమ్మడానికి రాలేదు సార్. ఈ 8-2-3 నంబర్ కలిగి. మా ఇంటిది కాదు, బయటికి వెళ్ళండి. అయ్య బాబాయ్, ఇదేంటి ఇంటికి వచ్చిన అతిథుల్ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? మీరు రండి. మా రిసెప్షన్ కమిటీ. యా యు నో బావా, యాక్చువల్లీ ఇన్ ఆస్ట్రేలియా ఎవరు నోరు వాళ్ళు మూసుకుంటారు. మీరు బయటికి తెచ్చేయండి. అది కాదు సార్, మా అడ్రస్ మిస్ అయింది. పోనీ మీ ఫోన్ వాడుకోవచ్చు. మా ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్. బయటికి వెళ్ళి చేసుకోండి. ఫోన్ తెలుసు, ఇన్కమింగ్ మాత్రమే. అవుట్ గోయింగ్ లేదు. కొత్త స్కీమ్. నాది ఓన్లీ అవుట్ గోయింగ్. వాడతారా? వాడితే వాడిపోతారు. నువ్వు లోపలికి వెళ్తావా, వాళ్ళతో పాటు బయటికి వెళ్తావా? మీరు దయచేయండి. కాదండి, పెద్ద తెంగరోళ్ళ ఇంటికి వచ్చి. యూత్ యూస్లెస్ అయిపోయిందిరా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రబ్బర్ సుత్తులే. ఎన్ని రెగ్జోనాలు, ఎన్ని లక్స్ పాపలు. చూసావు కదా, మా ఎస్పీకి లేడీస్ అంటే పడదు. అదేట్రా, లేడీస్ అంటే పన్నోడికి ఆడ కోడెందుకు? ఇదిగో తినమని చెప్పు, లేకపోతే ఎంత ప్రాబ్లం వచ్చేసి. అబ్బో, ఏళ్ళతో ముందు ముందు సలాడ్. అది వీళ్ళు సంచి కోసం.
అది కాదు బాబా మైదానం